హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ వసు గాజులపల్లి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుందండి. నేను నైట్ పడుకునే ముందే అంతా క్లీన్ చేసి పడుకుంటాను. హాల్లో కానీ ఈవెన్ నైట్ తిన్నవి ప్లేట్లు అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని గ్యాస్ స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఉదయం లేస్తూనే ఎటువంటి హడావిడి లేకుండా మన డే అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మరియు పిల్లల కన్నా 1 అవర్ ఇలా ముందు లేయడం వలన పిల్లలు లేచే టైం కల్లా మన పని అంతా అయిపోయి చేసుకోవచ్చు అండి. అప్పుడు మనం పిల్లలతో చాలా వరకు టైం స్పెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నేను లేస్తూనే బ్రష్ చేసి ఇలా వాటర్ తాగుతానండి. వాటర్ తాగాక ఈరోజు నేను టిఫిన్ వచ్చేసి పూరీ చేస్తున్నాను. మేము వచ్చేసి చపాతీ పిండి అనేది కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాము. అందుకనేసి నేను పిండి అంతా ఇలా ఒకసారి జల్లెడ పట్టేసి బాక్స్లో వేసి పెట్టుకుంటానండి. ఇలా కొద్దిగా పిండి తీసుకొనేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని నీట్గా కలుపుకొనేసి లైట్గా సాల్ట్ వేసి కలుపుకొనేసి కొంచెం వాటర్ వేసి నిదానంగా మిక్స్ చేసుకోవడం వలన ఆయిల్ వేయడం వలన పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ విధంగా పిండి అనేది కలుపుకొనేసి ఒక బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. అదేవిధంగా బాబుకి లంచ్ కోసము రైస్ చేయాలండి. రైస్ కోసము బియ్యం అనేది బాగా నీట్గా కడుక్కొనేసి ఇలా కుక్కర్లో వేసి పెట్టానండి. కొంచెం సాల్ట్ వేసి నానబెట్టేసాను. ఈ విధంగా నానబెట్టడం వలన రైస్ అనేది చాలా బాగా అవుతుంది. రైస్ నానబెట్టుకున్న తర్వాత నీళ్ళంతా చిమ్మేసుకున్నానండి. బయట కూడా చిమ్మేసుకొనేసి అంతా చిమ్ముకున్న తర్వాత ఒక బకెట్లోకి వాటర్ తీసుకొని కొంచెం లిక్విడ్ తీసుకొని మొత్తం ఇండ్లు బయట కూడా మొత్తంగా ఈ విధంగా మాపేసుకున్నాను. తీసుకొని మొత్తం ఇండ్లు బయట కూడా మొత్తంగా ఈ విధంగా మాపేసుకున్న తర్వాత గడప దగ్గర ఈ విధంగా ముగ్గు పెట్టుకున్నాను. కిచెన్లోకి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నానండి. స్టవ్ పైన ఒక సైడ్ పాలు పెట్టాను, ఇంకొక సైడ్ వచ్చేసి రైస్ పెట్టానండి. తర్వాత కూర కోసం కూరగాయలని ఈ విధంగా తీసుకొనేసి అవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని వాటిని కట్ చేసి పెట్టుకున్నానండి. కూరగాయలన్నిటిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అంతలోపు బాబు లేచాడని బాబు బ్రష్ చేసి వచ్చాడు. బాబు కోసం నేను పాలు ఇస్తున్నాను. పాలలోకి నేను బాబుకి షుగర్ అండ్ గ్రూప్ పొడి వేస్తానండి. పాలు వేసి బాబు స్నానానికి వెళ్ళాడండి. నేను స్టవ్ పైన ఒక సైడ్ పూరి కోసం ఆయిల్ పెట్టాను, ఇంకొక సైడ్ ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసానండి. పోపు అనేది బాగా వేగిన తర్వాత అందులోనే కొంచెం ఈ విధంగా టమోటాలన్నీ యాడ్ చేశానండి. టమోటాలు యాడ్ చేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ పసుపు వేసి దాన్ని బాగా మిక్స్ చేశానండి. సాల్ట్ పసుపు వేసుకొని దాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా మూత పెట్టి క్లోజ్ చేశానండి. ఇలా క్లోజ్ చేయడం వల్ల టమోటా అనేది వెంటనే మగ్గుతుందండి. ఈ విధంగా పసుపు ఉప్పు వేయడం వల్ల టమోటా అనేది త్వరగా మగ్గుతుందండి. టమోటా అనేది బాగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేసేసానండి. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత దాన్ని బాగా కలబెట్టుకొనేసి కొంచెం కారం వేసి లైట్గా కొన్ని వాటర్ వేసుకొనేసి మూత పెట్టి క్లోజ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి పూరీ కోసము ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిని చిన్న చిన్న బాల్గా చేసుకొనేసి దాన్ని ఇలా పూరీ రేకులో రుద్దుకున్నానండి. పూరీ అనేది బాగా పొంగాలంటే ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిందో లేదో చెక్ చేసుకొనేసి ముందుగానే రుద్దు పెట్టుకున్నటువంటి పూరీ రేకులు అనేది దీంట్లో వేసేసాను. ఇక్కడ చూడండి పూరీ అనేది ఎంత బాగా పొంగుతుందో. ఈ విధంగా పూరీ అనేది చేయడం అయిపోయిన వెంటనే గ్యాస్ స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టేసి అందులో కుర్మా చేశానండి. అది వీడియో అనేది ఆఫ్లో ఉంది, అందుకే అది రికార్డ్ అవ్వలేదండి. ఈ విధంగా వచ్చేసి టిఫిన్లోకి వచ్చేసి పూరి అండ్ కుర్మా చేశానండి. లంచ్కి వచ్చేసి బాబుకి రైస్ అండ్ బెండకాయ కర్రీ చేశానండి. వంట చేయడం పూర్తయిన వెంటనే బాబుకి టిఫిన్ పెట్టేశాను. బాబు టిఫిన్ తినేసేసాడండి. బాబు టిఫిన్ తిన్న తర్వాత బాబుకి లంచ్ ప్యాక్ చేస్తున్నాను. బాబు స్కూల్కి వెళ్ళేలోపే మా హస్బెండ్ ఇట్లా డైలీ ఈ విధంగా పూజ చేసేస్తాడు. బాబుకి వచ్చేసి 7:40కి అలా వ్యాన్ వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుందండి. బాబు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు.
స్కూల్కి వెళ్ళి నేను లోపలికి వచ్చేటప్పుడు చిన్నపిల్లలు ఇద్దరు లేచేసారండి. వాళ్ళు లేస్తూనే ఇలా కొద్దిసేపు పిల్లలతో మేము ఆడుకుంటామండి. నాకు ఏమైనా పని ఉంటే మా హస్బెండ్ పిల్లలతో ఇలా ఆడుకుంటాడు. కొద్దిసేపు ఇలా ఆడుకున్న తర్వాత వాళ్ళకి ఇద్దరికి బ్రష్ చేపిస్తామండి. ఈ విధంగా పిల్లలకి బ్రష్ చేసిన తర్వాత వాళ్ళకి టిఫిన్ తినిపిస్తామనండి. ఇక్కడ వచ్చేసి చిన్న బాబుకి వచ్చేసి టిఫిన్ నేను తినిపిస్తున్నానండి. పెద్ద బాబు వచ్చేసి మా హస్బెండ్ దగ్గర టిఫిన్ తింటున్నాడు. పిల్లలు టిఫిన్ తిన్న తర్వాత కొద్దిసేపు ఆడుకుంటారండి. వాళ్ళు ఆడుకునే లోపే నేను కూడా బ్రష్ చేసి టిఫిన్ తిన్నాను. మా హస్బెండ్ కూడా టిఫిన్ తినేసాడు. టిఫిన్ తిన్న తర్వాత నేను మళ్ళీ కొద్దిసేపు పిల్లల్ని ఇలా ఆడిపిస్తాను. వాళ్ళు కొద్దిసేపు ఇలా ఆడుకున్న తర్వాత వాళ్ళని స్నానం చేపించేసి టెర్రస్ పైకి తీసుకెళ్తాను. టెర్రస్ పైన వాళ్ళు హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా ఆడిపిస్తానండి. ఆడుకున్న తర్వాత వాళ్ళని కిందికి తీసుకొని పడుకోబెట్టేస్తాను.